ఏంటి చండీగారు రెడీ అయిపోయిందా? అయింది లేట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయినట్టే. ఆల్రెడీ కడిగేసిన అయిపోయింది. మంచి రాగం వేసుకోండి. ఏదో ఒక పాట వేయండి. ముందు మంట వేస్తున్నాను, తర్వాత పాట వేస్తారా? వేసేయండి. అయితే చూస్తున్నాను. హైదరాబాద్ స్టైల్. హైదరాబాద్ స్టైల్ తినాలని ఉంది. మీకు ఒక్క అరగంటలో చేసి చూపిస్తాను. అరగంట? అదేనండి, ప్రిపేర్ చేయడానికి అరగంట, వీడియో అయితే 10 నిమిషాలు ఉంటుంది. రేటే అల్లం పెప్పుడు తొక్క తీసి వేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే పొలంలో తొక్కతో వేసేస్తారు. మనం తొక్క ఇలా నీట్గా క్లీన్ చేసి. చిన్నప్పుడు నేను పొయ్యిలో బంగాళదుంపలు వేసి అవి బాగా కాయిపోయిన తర్వాత తినేసివ్వండి. చాలా బాగుండేది అది. అవునా? అది మీ ఫేవరెట్ వంటగా ఏంటండి? నాకా? నేను అన్ని తింటాను. అన్నీ తింటారా? అన్ని తినేస్తాను. ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికం ఇవన్నీ ఎక్కడ తీసుకొచ్చావు? ఇవన్నీ కూడా మా జాన్ దగ్గరలో ఉన్న రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చాయండి. రైతుల దగ్గర నుంచా? అవునండి. ఈ రైతులు సొంతంగా వాళ్ళు పొలంలో పండిస్తారు. స్వచ్ఛమైన అంతా న్యాచురల్గా, అంతా న్యాచురల్గా చాలా చక్కగా. మీకు కూడా కావాలండి, ఇంటికి పట్టుకెళ్తారా? పట్టుకెళ్తాను. ఎందుకు కావచ్చు? తప్పకుండా ఇస్తాను. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం అండి. మాకు కూడా చిన్న ఒక ఎకరం కూడా పండిస్తాం. ఓకే. కాకపోతే మేము కూరగాయలు పండించాం, వరి ఇవన్నీ ఇలాంటివి పండిస్తాం. దగ్గర ఏం చేస్తానండి? ఏం చేస్తానంటే ఎల్లుంటాను వెళ్తాను. త్వరగా వాళ్ళని టైం అవుతుంది. అదేంటది? ఇవా ఇది పందన ఆకులు అంటారండి. పందన ఆకులా? తెలుసు కదా, బిర్యానీ ఆకు. ఇది రెండు ఒకటే, కాకపోతే పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, ఎండిది ఇలా ఉంటుంది. మనకి వెజ్ పులావ్ కల్లా పన్నీర్ పక్కా ఉండాలండి. వెజ్ పులావ్ అంటేనే పన్నీర్. అంటే వంటకు కావాల్సిన సామాన్లు అన్నీ రెడీ అయిపోయింది. ఇక స్టార్ట్ చేయడం ఉంది. కాకపోతే చీకటి పడిపోతుంది. కొంచెం త్వరగా స్టార్ట్ చేస్తే త్వరగా అయిపోతుంది. చూసారు కదండి, మొత్తానికి వెజ్ పులావ్ సంబంధించిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం. ఇవన్నీ దంచేయాలి పంపేసి. అంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ సరిపడినంత. ఓకే. మరీ అంత ఎక్కువ వేయకూడదు, మరీ అంత తక్కువ వేయకూడదు. మరాఠీ మొగ్గ 3 అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీ కొండ యాలక్కాయలు అంటారు. కొండ యాలక్కాయలు అంటే ఇది మనకి ఎక్కడ దొరకవు. అంటే చెప్పాను కదా, అరకు నుంచి మనం తెప్పించి ఇడ్లీ. అరకు నుంచి మాత్రం వేస్తాం. ఇవి ఒక 5 వేసుకుంటున్నాను. ఇవి యాలక్కాయలు. యాలక్కాయలు అంటే మనకి ఎక్కడైనా దొరుకుతాయి యాలక్కాయలు. ఇవి కొంచెం ఒక 6 వేసుకుంటున్నాను. ఇవి స్టార్ అనస్ పువ్వు. ఈ స్టార్ అనస్ పువ్వు అనేవి 3 వేసుకుంటున్నాను. అంటే మనకి ఘాటు ఎక్కువ కాకుండా. లవంగాలు ఒక 6, 7, 8 వేసుకున్నా సరిపోతుంది. ఇది సాజీరా అండి. సాజీరా వేయాలండి, మనం తప్పకుండా వేయాలి సాజీరా. మనం చూసారు కదా, బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇవి మనం కట్ చేయకూడదండి. వెజ్ పులావ్ ఏంటంటే చిన్న ఉల్లిపాయలు అలాగే వేసేయాలి. 4 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం. ఓకే, బాగా కలుపుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక్క నిమిషం ఆగిన తర్వాత మనం ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే మనకి ఘాటు కారం ఎక్కువ ఉంటుంది. అందుకే కొంచెం లైట్గా వేసుకున్నాం. కొంచెం లైట్గా తక్కువ వేసుకున్నాండి, ఎందుకంటే మనకి స్పైసీ ఎక్కువ అయిపోతుంది. బంగాళదుంపలు అందుకోండి. ఈ బంగాళదుంపలు చూసారు కదా మనం ఎలా కట్ చేసుకున్నాము, యాస్ తీసుకు ఇలాగే కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు వేసుకున్నాం కదా. ఒకటి పన్నీర్ మనం తగినంత వేసుకోవాలి.
అండ్ ఇది గ్రీన్ పీస్ అంటారు, బటానీ, గ్రీన్ బటానీ, అండ్ టమాటా, అలాగే క్యాప్సికమ్ తర్వాత అల్లం వెల్లుల్లి దంచుకున్నాం కిందాక అల్లం వెల్లుల్లి, ఈ క్యారెట్ కూడా వేసుకోవాలి. మనకి వెజ్ పలావ్లో ఈ ఐటమ్స్ అన్ని ఉంటేనే వెజ్ పలావ్ అవుతుంది. అయితే ఈ ఐటమ్స్ అన్ని ఒకేసారి వేసేసుకున్నాం. కొత్తిమీర ఉండిపోయింది. ఇందాక మనం నానబెట్టిన రైస్ ఉంది కదా, ఆ రైస్ ఒకసారి చెక్ చేయండి నానిందా లేదా బాగా మనకు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందాక మనం ఎన్ని గంటలు నానేసుకున్నాం రైస్? గంట ముందు నానేసుకున్నాం. ఎందుకంటే గంట ముందు చెప్తున్నాను, ఇది మనకి ఎంత బాగా నానితే అంత బాగా పర్ఫెక్ట్గా దమ్ వస్తుంది. అయితే మనకి రైస్ అనేది చిట్టుముత్యాల రైస్ అంటారు. అంటే ఇడ్లీ బాగా మన చిట్టుముత్యాలు అంటే బాగా చిన్న రైస్. అయితే మనం దీన్ని బాస్మతి చేయకూడదు. పులావ్ అనేది బాస్మతి ఎవరు చేయరు, ఓన్లీ చిట్టుముత్యాల రైస్ అంటే ఎక్కడైనా ఇస్తారు మీకు. అన్ని ఐటమ్స్ కూడా వేసుకున్నాం, చూసారు కదా ఏడేటి వేసాము. ఆనియన్స్, బంగాళదుంపలు, టమాటీలు, క్యాప్సికమ్, క్యారెట్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఈ ఐటమ్స్ అన్ని వేసుకున్నాం కదా, స్పైసెస్ అన్ని వేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ ఏంటంటే ఇది బటర్. ఈ బటర్ ఎందుకు వేస్తామంటే చాలా టేస్ట్ వస్తుంది. అంటే మీరు బటర్ వేయచ్చు, గీ వేయచ్చు, ఏదైనా వేయచ్చు. బటర్ వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, చూసారు కదా బటర్ వేసుకున్నాం. ఈ బటర్ బాగా దాంట్లో మిక్స్ అవ్వాలి. మిక్స్ అయినంత వరకు మనం కలుపుకున్నాం. మనం పుదీనా, కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, ఒక గుప్పెడు, మరీ ఎక్కువ కాకూడదు, పుదీనా కొత్తిమీర కలిపి ఒక గుప్పెడు అలా జల్లుకుంటే మనకు ఫ్లేవర్ వస్తుంది. ఇది కస్తూరి మేతి అండి. ఇది మనకి షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. కస్తూరి మేతి అంటే మెంతాకు. అంటే మనకి పచ్చి దొరికినా ట్రై చేయండి ఈసారి, ఎందుకంటే నేను ఎండి వేస్తున్నాను. పచ్చి దొరికితే ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. వాటర్ అయితే వేయాలండి. 2 లోటాలు వేసినా ఒకటే, 1.5 వేసినా ఒకటే, ఎంతైనా మనకి కుకింగ్ అవుతుంది. ఎందుకంటే మనం ముందుకుండా నానబెట్టుకున్నాం కాబట్టి 1.5 వేస్తే సరిపోతుంది. అంటే ఒక గ్లాస్కి 1.5 వాటర్. ఓకేనా, ఓకే. పక్కన ఎప్పుడు చల్లటి నీళ్ళు వేయకూడదు, ఎందుకంటే కొండ పగిలిపోద్ది. అయితే మనం కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకున్నాం, సరిపోయింది కదా. అయితే ఇప్పుడు మనకి ఇవన్నీ బాగా అయిపోయినాయి, చూసారు కదా. ఇందులో మనకు లైట్గా వాటర్ అయితే వేసుకోవాలి. మరి చల్లటి నీళ్ళు వేస్తే కొండ పగిలిపోద్ది, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. దానికి వాటర్ అయితే వేసుకున్నామండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఉప్పు అండి. అయితే మనకి ఉప్పు అనేది వైట్ గా ఉంటది, ఇది బ్లాక్ సాల్ట్ అంటారు. అయితే మనకు కొంచెం పింక్ కలర్ లో ఉంటది. ఏ హెల్త్ హార్ట్ ఇష్యూ కానీ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది. మనం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కొంచెం తగినంత, మరి బ్లాక్ సాల్ట్ మరి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. దానికి తగినంత ఉప్పు అయితే మనం వేసుకోవాలి. ఉప్పు ఎంత ఎక్కువైనా కూడా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా మీకు ట్రిక్ చెప్తాను. ఉప్పు అయితే సరిపోయిందండి. కొంచెం ఎక్కువైంది. అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి అంటే, మన దగ్గర పెరుగు ఉంది, పులిపిని ఉప్పుని కలిపితే మనకి కంట్రోల్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు దానికి తగినంత పెరుగు అయితే వేసుకున్నాం అండి. అయితే మనం 1/2 లీటర్ అయితే పెరుగు వేయం. ఒక 100 గ్రాములు 150 గ్రాములు పెరుగు అయితే వేసుకుంటాం. మనకు 100 గ్రాములు 150 గ్రాములు పెరుగు అయితే వేసుకోవాలండి. మరీ అక్కడ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. నిమ్మకాయలు 2 అయితే పిండుకుందాం, ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగు వేసుకున్నాం. పెరుగు తగ్గట్టు నిమ్మకాయలు కూడా లిమిట్లో ఉండాలి, మరీ ఎక్కువ పులుపుంటే బాగోదు. అయితే మనం నిమ్మకాయలు తగినంత అయితే పిండుకుందాం. కొంచెం టేస్ట్ అయితే మనకి పిక్కలు ఉంటాయి కదా, పిక్కలు లేకుండా ఉండాలి. పిక్కలు పడ్డాయంటే చేదు వచ్చేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి రసం కూడా చాలా తక్కువ ఉంది, ఇది చూసారా. మనం ఇంకోటి ఎక్స్ట్రా పిండుకున్నా పర్లేదు, మనకి రసం ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్. సూపర్, బాగుంది. లైట్ అయితే ఫెయిల్ అయిపోతుంది ప్రసాద్, ఏదైతేనేమి లైట్ ఫెయిల్ అయిపోయినా ఎంత లేట్ అయినా ప్రాబ్లం లేదు. ఈ బిర్యానీ తినేసే నేను వెళ్తాను, ఇది మాత్రం. అయితే మంట కొంచెం ఎక్కువ ఉంటే మనకు వాటర్ బాయిల్ అవ్వాలండి. వాటర్ బాయిల్ అయితే మనం రైస్ వేసేయడమే. రైస్ వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ఉంటే మనకు అయిపోయినట్టే. చండి గారు, ఇది రెడీ అయ్యేలోపు సరదాగా ఒక మంచి పాట వేసుకోండి. వా 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 రే వా, వెజ్ పులావ్ తినాలంట. కొత్తదా పాత? పాతగా ఉండాలండి, కొత్తది ఎందుకండి ఇప్పుడు, పాత పాట వేయండి. ఓకే. రావోయి చందమామ, వంటకాలన్నీ తినుమా, రావోయి చందమామ, ఉప్పు కారం వేసి బియ్యం బాగా వేయు, నడ్డు చీకటోడు, చీకటైతే మన పని అవుట్ అంట. చాలా బాగుందండి.
మా వీధిలో పాడుతుంటారు ఈ పాట. అవునా? చాలా బాగుంటాయి అవి. జీలకర్ర రేట్ అంటే మనకి డైజెషన్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఫ్రీగా అవుతుంది. వెజ్ పులావ్ కదా, కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. తగినంత, మరీ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, కొంచెం గుప్పుడు ఇట్లా కొంచెం వేసుకోవడం. ధనియాల పొడి ఎక్కువ ఉన్నా పర్లేదు, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చేపించిన ఇవన్నీ ధనియాల పొడి. పసుపు కూడా వేయాలండి, పసుపు చాలా ఇంపార్టెంట్. పసుపు లేకపోతే ఏ వంటకం లేదండి, పసుపు అన్నిట్లో ఉంటుంది. పసుపు తగినంత, మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం కారం, ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసాం, రెడ్ చిల్లీ వేసాం. చిల్లీ పౌడర్లు వేసినా కూడా ఇంకొంచెం ఘాటు ఎక్కువ ఉండాలి. పలావ్కి అనేది మసాలాలు పాటు స్పైసీ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనం తగినంత వేసుకుంటున్నాము, మరీ ఎక్కువ వేసుకోవట్లేదు. చండి గారు, ఇందాక మనం 2 లోటాలు నీళ్ళు వేసుకున్నాం. ఓకే, 2 లోటాల నీళ్ళకి 1 లోటా రైస్ అయితే వేసుకోవాలండి. ఓకే, అంటే ఎంత తక్కువ ఉంటే అంత ఫాస్ట్గా ఉడుకుతుంది, అంత ఎక్కువ ఉంటే ఉడకదు. ఓకే, తక్కువ లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని పెట్టుకోవడం. మనం చెక్ చేసుకోవాలి, ఉప్పు అయినా కారం అయినా ఏదైనా పులుపు అయినా అన్నీ చెక్ చేసుకోవాల్సింది ఇప్పుడే. ఎందుకంటే ఇక్కడే మనం ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అని ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎక్సలెంట్గా వచ్చిందండి, ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి. బాగుందా? చాలా. అన్ని ఐటమ్స్ చేస్తాం, కాకపోతే లాస్ట్లో ఒక ఐటమ్ వేయాలండి. ఏంటిది? అదేనండి, ఇందాక చెప్పాను కదా, ఆకు. ఏదో ఆకు, పందానాకు. పందానాకు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆ ఆకు వేసుకోవాలండి. ఎందుకంటే మనకి లాస్ట్ అయిపోయింది, ఈ లాస్ట్లో ఆకు వేస్తే దాని ఫ్లేవర్ వస్తుంది. ఓహో కదా, ఇది పందానాకు అండి. ఇది మన లాస్ట్ వేస్తే దాని టేస్ట్ వేరండి. లాస్ట్లో నెయ్యి కూడా వేసుకోవాలి. ఓహో, నెయ్యి చాలా ఇంపార్టెంట్. తగినంత వేసుకున్నాం, మరీ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, తగినంత వేసుకున్నాం. చూసారు కదా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికేటప్పుడు మనం గరిటె పెట్టి ఎక్కువ తిప్పకూడదు. తిప్పామంటే రైస్ ఇరిగిపోద్ది, చాలా జాగ్రత్తగా ఉండాలి. లైట్గా స్లోగా మనం ఇలా సైడ్లో అడ్జస్ట్ తిప్పుకోవడమే. 5 నిమిషాలు మూత పెట్టుకుంటే దాని ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. ఒకసారి మూత ఇవ్వండి. ఓకే, సూపర్ గారు. మొత్తానికి అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం చీకటి అయినందుకు ఏమనుకోకండి. ఓకే ఓకే, తప్పకుండా అయితే ట్రై చేయండి. బిర్యానీ ముఖ్యం. చండి గారు, చూడండి ఎలా ఉందో. ఓకే ఓకే, చాలు చాలు, తినండి తినండి. చాలు 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 చాలు, కొంచెం ఇంకొంచెం వేసుకోండి. చాలు చాలు, తిన్నాయి. చూడండి ఎలా ఉందో. ఆహా, అద్భుతం ప్రసాద్. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చేశాను. థ్యాంక్ యూ. ఇలా ఇటువంటి వంటలు మరి ఇంకా నేను ఎప్పుడు తినలేదు, అంత అద్భుతంగా చేశాను. థ్యాంక్ యూ అండి. లేట్ అయినా సరే మంచి వంట పెట్టాను, నాకు మంచి పులావ్ పెట్టాను. థ్యాంక్ యూ అండి, సూపర్. ఇది థ్యాంక్ యూ. ఇంకా నేను ఇక ఆగను, ఆకలి దంచేస్తుంది, తినేయండి, దొలగొడతాను. అద్భుతం, కాలుతుంది కానీ తప్పదు. ఉప్పు ఉప్పు ఊదుకొని తినాలి. తినేయండి. ఆహాహా, అదిరిపోయింది వంట అయితే, అదిరిపోయింది. నా కోసం అయినా మినిమం నా కోసం చాలా చక్కగా చేశాడు. ఇలాంటి వ్యక్తికి మనం సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అద్భుతం, ఈ విషయంలో మాత్రం తిరగలేదు. ఓకే, ఇంకా నేను ఆపలేదు, తింటా. సరే అండి, ఆయన చెప్పినట్టు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన 1 గంట ఉంటుంది కదా, దాన్ని లాగి పెట్టి కొట్టండి, రీసౌండ్ ఎక్కడ వినపడాలి.